నెలకు 30,000 నుంచి రూ. 1,00,000 ఎట్లా సంపాదించడం ఇలా. ఈ కరెక్ట్ క్యాప్షన్ పెట్టాను అండ్ కరెక్ట్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, నేను ఏదో తప్పుగా చెప్పట్లేదు అండ్ ఇది ఫేక్ వీడియోస్ అయితే కావు, ఒకటి గుర్తుపెట్టుకోండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వచ్చేసి మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఎంత పొటెన్షియల్ ఉందో నేను లైవ్గా చూపించడానికి మాత్రమే ఈ వీడియో చూస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఫేక్, ఇది అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫ్రీలాన్సింగ్లో చాలామంది ఏం చేసుకోలేకపోతాము అండ్ అసలు ఇది వర్క్ కాదు అని చాలామంది అనుకుంటారు. కొంతమందికి ఏదో వర్క్ అవుతుంది కానీ తెలియదు, చాలామందికి మెథడ్ తెలియదు. కొంతమందికి ఏదో ఇది ఫేక్, చాలా వరకు మేము లాస్ అయ్యాము, చాలా వరకు మేము అసలు ఎలా చేయాలో తెలియదు. కొంతమందికి ఏదో సూపర్ ఫోర్ మేము తీసుకున్నాం కానీ మాకు కనిపించట్లేదు అంటారు. బట్ మీకు యాక్చువల్ మెథడ్ తెలియదు అనమాట. బట్ అన్ని వర్క్ అయితే మీకు తెలియాలి కరెక్ట్గా. అండ్ కొంతమంది ఫేక్ ఉండొచ్చేమో నాకు తెలియదు, కొంతమంది జెన్యున్ కూడా ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఫేక్ వాళ్ళు ఏం ప్రామిస్ చేసారో వాళ్ళు ఏమి ఇస్తారో నాకు తెలియదు బయట వాళ్ళు. బట్ మేమైతే ప్రామిస్ చేసిన ఖచ్చితంగా ఇస్తాము, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మాకు ఎంత రెవెన్యూ వచ్చిందో చూసుకోవచ్చు. లైఫ్ టైం చూసుకోండి, లైఫ్ టైం ఎంత 75,000 వచ్చింది. అండ్ ఇక్కడ లైఫ్ టైం అంటే స్టార్టింగ్లో చూసుకోండి, November 24th వచ్చింది, అంటే 2025, అంటే November 24th మేము స్టార్ట్ చేసినాం అనమాట. కనిపిస్తుంది. సో ఇది లైఫ్ టైం కాదు, నేను ఒకసారి లాస్ట్ 30 days చూపిస్తాను మీకు. 62,000 కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డే December 4th. ఓకే, December 4th నుంచి January 4th అంటే January 3rd ఎంత 62,000 వచ్చింది. ఓకే, November 26 నుంచి December 26 అప్లై చేయాలి. 70,000 వచ్చింది. లాస్ట్ 1 month అంటే November 26 నుంచి December 26, ఆ 1 month అంటే స్టార్టింగ్ చేసినప్పుడు కరెక్ట్ 1 month December 26 వరకు చూసుకోండి 70,000 నేను చేసిన. అర్థమైంది కదా. సో ఇక్కడ డైరెక్ట్ 70,000 కాదు, నాకు ఇది ఎట్లా వచ్చింది, నేను ఎట్లా యాడ్స్ రన్ చేసినా, నాకు ఎంత సేల్స్ వచ్చినాయి, అవన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇది ఒకటి రెవెన్యూ అవడమే కాదు, ఇలా కొంచెం లాస్ కూడా ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ బడ్జెట్ రన్ చేయకపోతే మీరు లాస్ కూడా అవుతుంది. అది ఎలా చేయాలి, ఇక్కడ నాకు చాలామంది అబౌండ్ కూడా అనమాట, కొంతమంది పేమెంట్ కూడా చేయలేరు. మళ్ళీ కొంతమంది ఎట్లా పేమెంట్ చేశారు, కొంతమంది ఎట్లా పేమెంట్ చేయలేరు, అవన్నీ అనిపిస్తాయి. అర్థమైంది కదా. సో నాకు సక్సెస్ఫుల్ పేమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో సక్సెస్ఫుల్లే కాదు, పేమెంట్ అబౌండ్ కూడా చాలా వరకు ఉంటాయి. ఇక్కడ 90 ట్రాన్సాక్షన్ అనమాట నాకు. అర్థమైంది కదా. పేమెంట్ 90 మెంబర్స్ చేశారు అండ్ అన్సక్సెస్ఫుల్ చూడండి 345 ఉన్నాయి. సో ఒకవైపే కాదు, రెండు వైపు కూడా చూసుకోవాలి. చాలామంది పేమెంట్ కూడా చేయరు, చాలామంది చేయరు. గుర్తుపెట్టుకోండి, మీకు డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించాలి, ఈ మెథడ్స్ మీకు కావాలంటే క్లియర్గా నేను వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ అనేది నేను ఆల్రెడీ లాంచ్ చేశాను. ఈ కోర్సులో మీకు ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు స్టార్టింగ్ నుంచి కోర్స్ ఏముంటుంది, మీరు ఏం నేర్చుకుంటారు, మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది, స్టార్టింగ్ నుంచి ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, ఈ వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఇది ఒక ట్రయల్ వీడియో ఇంట్రొడక్షన్, అసలు మా కోర్స్ ఏముంటుంది, మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది, అసలు ఏంటి, మా డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. అది ఒకసారి చూడండి, మీకు డీటెయిల్గా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, ఈ కోర్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి. చాలామందికి ఈ కోర్స్ యాక్సెస్ చేస్తారని చాలామంది డౌట్ పడ్డారు. ఈ వీడియో చూడండి, మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది పేమెంట్ చేస్తారు కానీ తర్వాత అసలు ఎన్రోల్ చేసుకోవడానికి మెథడ్ కూడా తెలియదు అనమాట. సో అది ఎలా చేసుకోవాలి, ల్యాప్టాప్ ఎలా చేయాలి, మొబైల్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. మీకు 2 మెథడ్ చూసుకోవచ్చు. అండ్ యాప్ కూడా ఉంటుంది అనమాట, వీళ్ళది యాప్ కూడా ఉంటుంది, ఆ యాప్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఎన్రోల్ నా బటన్ చేసి ఎన్రోల్ కావచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి అబౌట్ ద కోర్స్ ఉంది కదా, కోర్స్ చూసుకోవచ్చు. ఇక్కడ 20 daysలో వెబ్సైట్ డిజైనింగ్ ఎలా కావాలి అండ్ మీరు ఏం నేర్చుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వీడియోస్ ఇక్కడ చూడకుండా ఇక్కడ వస్తే ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ 2 వీడియోస్ చూసుకొని మీకు డీటెయిల్ తీసుకోవచ్చు అనమాట. మీకు ఇంట్రెస్ట్ అయితే తీసుకోండి, ఫోర్స్ అయితే ఉండదు. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఎలా ఉన్నాయి చూడు, నార్మల్ వెబ్సైట్ కాదు, మీకు ఏం నేర్చుకుంటారు. పూర్తి అయ్యేసరికి సర్వీస్ వెబ్సైట్, బ్లాగింగ్ వెబ్సైట్, ప్రొఫెషనల్ వెబ్సైట్ అండ్ బిజినెస్ కోసం ఐసీఆర్ ల్యాండింగ్ పేజెస్, కంప్లీట్ ఈ కామర్స్ బిజినెస్ ఉంటుంది, ఇవన్నీ మీరు చేయగలుగుతారు. ఓకే, నార్మల్ సర్వీసెస్ వెబ్సైట్ కూడా మీరు చాలా వరకు బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ డే 1 నుంచి ఏం నేర్చుకుంటారు, డే 1 ఏముంటుంది, డే 2 ఏముంటుంది, చాలా వరకు ఉంటుంది. ప్లగ్గిన్స్ నేను మీకు ఫ్రీ ప్లగిన్ ఇస్తాను. సో అది అండ్ మీరు ఇక్కడ చూసుకోండి, చాలా డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్గా చెప్పాను. సో ఐసీఆర్ ల్యాండింగ్ పేజ్ చూసుకోండి, చాలా డీటెయిల్స్ ఉంటుంది అన్నమాట. సో ఎంత అడ్వాన్స్ లెవెల్ ఉన్నాయంటే ఈ కోర్స్ తర్వాత నిజంగా 20 days మీరు ఏం చేస్తారు అంటే 20 days మేము లైవ్ కోర్స్ కాదండి ఇది, అంటే లైవ్ బ్యాచ్ కాదు, లైవ్ కోర్స్ కాదు, లైవ్ బ్యాచ్ రికార్డింగ్ క్లాస్ ఉంటాయి ఇంకా ముందే. ఎందుకంటే లైవ్ క్లాస్ ఏమనుకోండి డైలీ క్లాస్ తీసుకోను, అలాంటి లైవ్ క్లాస్ చెప్పినాయి మీకు. ఇందులో మీకు ఏమైనా డౌట్ వచ్చినాకో మాకు వాట్సాప్ కూడా సపోర్ట్ ఉంటుంది అనమాట. మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ కూడా మీకు అంటే వాట్సాప్ కూడా వస్తుంది అనమాట. అంటే పేమెంట్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఆ వాట్సాప్ క్లిక్ చేస్తే మీకు మాకు గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఒక్క నిమిషం నేను చూపిస్తాను డీటెయిల్స్ కూడా. ఇక్కడ చూడండి, మీరు వెబ్సైట్ డిజైనింగ్కి వచ్చేసి ఎన్రోల్ చేస్తారు కదా, అంటే నార్మల్గా ఎన్రోల్ నా బటన్ క్లిక్ చేస్తారు కదా. ఓకే, ఇక్కడ మీ జీమెయిల్ ఐడి, నేము అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్, మీ ఫోన్పే కానీ గూగుల్ పే ఈ నెంబర్ ఇచ్చేసి పే అని క్లిక్ చేసి పేమెంట్ చేస్తారు కదా. మీ ఫోన్తో కానీ స్కానర్తో కానీ మీకు ఏ మెథడ్ అయితే ఆ మెథడ్తో పేమెంట్ చేస్తారు కదా. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జీమెయిల్ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ కోర్స్ తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది మీకు ఈ కోడ్, అంటే ఈ జీమెయిల్తో మీకు కోర్స్ యాక్సెస్ చేసుకోవాలని ఉంటుంది. ఆ జీమెయిల్తో మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఎట్లా లాగిన్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. సో ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత మీకు కోర్సు అంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్వాయిస్ వస్తుంది సక్సెస్ఫుల్గా. ఓకే, అండ్ తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది అనమాట. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఇక్కడ ఉంది కదా
ఈ వాట్సాప్ గ్రూప్లో ఇక్కడ నాది డీటెయిల్ ఉంటుంది అనమాట. మీరు వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది కదా, సో అది మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేసుకొని మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీకు ఫ్యూచర్లో ఏమైనా డౌట్ వస్తే మాకు వాట్సాప్లో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్ వాట్సాప్ ఈ రెండు మెయిల్స్ వచ్చినాయి అనమాట, రెండు చెక్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా అయిపోయిందని వస్తుంది. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ కానీ జీమెయిల్ ఐడి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నా డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది, అనిల్ కుమార్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది యాక్సెస్ యువర్ పర్చేస్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీ కోర్స్ యాక్సెస్ చేసిన లాగిన్ మీకు కోర్స్ యాక్సెస్ చేసిన డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఓకే, నేను ఎప్పుడు పేమెంట్ చేసిన అని కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది స్టాప్ చేస్తున్నాను, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు అనమాట, ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. ఒకసారి స్టార్ట్ చూపిస్తుంది మీకు, ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఏమేమి ఉంటుంది ఇక్కడ చూడండి. ప్రాక్టీస్ కోసం ఎలా చేయాలి అని రీసెంట్గా పెట్టాను. సో అది 20 minutes ఉంది అనమాట, అది చూసుకోవచ్చు. 27-28 minutes ఉంది. అది మాడ్యూల్ 2లో ఉంది కాబట్టి ఈ 1 వీడియో ఉంటుంది. ఫస్ట్ మాడ్యూల్లో వర్డ్ప్రెస్ ఫ్రీ అకౌంట్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంట్రడక్షన్ మాడ్యూల్ 1 కదా, ఇక్కడ మీకు చాలా డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు ఏం నేర్చుకుంటారు, మీకు ఏం కోర్స్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ తర్వాత డౌటే లేదు కదా, చాలా క్లీన్గా ఉంటుంది. ప్రతి వీడియో మేము అప్లోడ్ చేసాము. సో మీకు ఎలా కావాలి అంటే అలా ఇక్కడ చూసుకోవచ్చు, చాలా వీడియోస్ ఉన్నాయి. ఈచ్ క్లాస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈచ్ క్లాస్ 1 hour దాకా ఉంటుంది, ఒక 1 hour దాకా ఉంది. సో చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయండి, ఏదో సామ్సంగ్ చెప్పింది అయితే కాదు, చాలా అడ్వాన్స్ లెవెల్ ఉన్నాయి. ఇక చూసుకోండి, ఈచ్ క్లాస్ 1 hour దాకా ఉంటాయి. సో మీకు ఎలా ఏం చేసుకోవాలి, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అవన్నీ అనిపిస్తాయి. వైప్ కోడింగ్ కూడా ఉన్నాయి చూడండి, చాలా డీటెయిల్స్గా ఉంటాయండి. మీకు తెలియాలి ప్రాపర్గా, అంతేగాని చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో మీకు చాలా అడ్వాన్స్ అయితే మేము చెప్తున్నాం, మా నుంచి అయితే మీకు సపోర్ట్ అయితే ఎప్పటికీ ఉంటుంది. మీకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా చాలామంది ఏంటంటే డిషే ప్రోడక్ట్ నేర్చుకుంటారు, కోర్స్ చేస్తారు, పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్లో మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకో అది చేయరన్నమాట. డౌట్ సపోర్ట్ ఉండదు అన్నమాట. బట్ మేము అలా కాదన్నమాట. సో మేము కోర్స్ తర్వాత మీకు వాట్సాప్ సపోర్ట్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, మీకు కోర్స్ పేమెంట్ చేసిన తర్వాత మీకు జీమెయిల్ ఐడి వస్తుంది. అంటే మీకు జీమెయిల్ మీరైతే జీమెయిల్ చేస్తారో ఆ జీమెయిల్ కింద మీకు నెంబర్ రిజిస్టర్ అయిన జీమెయిల్కి వస్తుంది అనమాట. సో అక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ క్లిక్ చేయండి, డైరెక్ట్ మీకు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ ఉంది కదా, ఈ గ్రూప్లో మీరు మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అంటే మీరు నార్మల్గా లాగిన్ చేసుకోవచ్చు. అంటే మీరు నార్మల్గా జాయిన్ అయితే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకో, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందనుకో ఆ గ్రూప్లో మాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు చాలా మెంబర్స్ జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ ఇక్కడ చాలా మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చాలా మెంబర్స్ జాయిన్ అయ్యారు కదా, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ 50 మెంబర్స్ జాయిన్ అవుతారని చెప్పిన 68 మెంబర్స్ జాయిన్ అయ్యారు, మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ షేర్ చేయడం కరెక్ట్ కాదు, బట్ నేను చూపిస్తున్నాను మీకు ఎలా ఎవరు జాయిన్ అయ్యారు ఏంటి, అసలు కంటెంట్ ఏముంది. ఇంకా చాలామంది 90 మెంబర్స్ చాలామంది మిస్ అయ్యారు, బట్ ఒక్కొక్కటి నేను చెప్పుకోలేను కదా. చాలామంది మీకు ఏంటంటే ఇది కూడా చెప్తున్నా, మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వట్లేదు. మీకు జాయిన్ అవ్వండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. మీకు నా నుంచి అయితే సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్ వచ్చినాకో మాకు స్క్రీన్ షేర్ చేసి మా టీం వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, మీరు ఎలా జాయిన్ కావాలో కూడా చెప్పాను కదా. మీకు రెవెన్యూ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కోర్స్ బెనిఫిట్స్ కూడా చూసుకోవచ్చు, మీకు ఏముంటుంది అండ్ డీటెయిల్ 20 days మీరు ఏం నేర్చుకుంటారు అండ్ ఎలా నేర్చుకోవాలి అసలు ఏముంటుంది మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ కోర్స్ అప్లోడ్ చేసిన కనిపిస్తుంది. సో ఫ్రీ వెబ్సైట్ ఉంటుంది. తర్వాత మీకు మాడ్యూల్ 1లో చాలా ఉన్నాయి చూడండి, మీకు ఇవన్నీ కోర్స్ నేర్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ప్రాక్టీస్ ఎలా చెప్పేశాను, ఆ తర్వాత ఇక్కడ కంటెంట్ మొత్తం ఉంది, మొత్తం కోర్సే ఉంది. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్కి డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా మీరు ఏం చేసుకోవచ్చు, ఒక డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంది. ఆ తర్వాత మేము ఇచ్చిన కమిట్మెంట్లో చూసుకోవచ్చు. హై వెబ్సైట్ బిల్డ్ చేసుకుంటారా అంటే బిల్డ్ చేసుకోవచ్చు, మంత్లీ 15,000 దాకా ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు 15,000 దాకా ఎలా ఏం చేసుకోవాలంటే చెప్తాను అనుకుంటాను. ఎలా ఏం చేసుకోవాలంటే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీరు వెబ్సైట్ డిజైన్ చేస్తారు కదా, అది ఫ్రీలాన్సింగ్ మీద చేసుకోవచ్చు. ఓకే, క్లయింట్స్ పట్టుకొని చేయొచ్చు. అది ఎలా పట్టుకోవడం మేము చెప్తాము, అది టెన్షన్ పడకండి, మేము చెప్తాం అది. ఆ తర్వాత మీకు కోర్స్ అయితే మీకు కంప్లీట్గా ఉంటుందండి, ఎలా సెల్ చేసుకోవాలి ఎలా. ఇప్పుడు ఒక సర్వీస్ వెబ్సైట్కి జనరల్గా 3,000 నుంచి 5,000 తీసుకోవచ్చు. అట్లీస్ట్ 2,000 నుంచి 3,000 ఛార్జ్ చేసినా కానీ మీరు ఒక 10 మందిని పట్టుకుంటే 20,000 30,000 వస్తుంది. 10 మందిని కాదు, ఒక 5 మంది పట్టుకున్నా మీరు 15,000 దాకా సంపాదించవచ్చు కదా పర్ మంత్కి. సో అది ఎలా చేయాలని చెప్పిస్తాను, అది ఆల్రెడీ ఉంది, మీరు చేయొచ్చు. ఆ తర్వాత క్లయింట్ సైడ్ పట్టుకొని ఉంటుంది. ఆ తర్వాత క్రియేట్ ఏ బ్లాగింగ్ వెబ్సైట్. ఇప్పుడు 15,000 20,000 సంపాదిస్తాం అంటే మాకు యావరేజ్ వస్తుంది. బట్ మీరు 15,000 20,000 అవసరం లేదు, మీకు కనీసం ఇప్పుడు 3,000 నుంచి 5,000 సంపాదించినా మీకు సేఫెస్ట్ రెవెన్యూ కదా. సో అది కూడా ఒక రెవెన్యూ అన్నమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అది నేర్చుకుంటే మీకు ఇదే కోర్సు బ్లాగింగ్ గురించి ఉంది కదా. సో ఇక్కడ స్టార్టింగ్లోనే ఉందన్నమాట. సో ఇక్కడ ఉంది కదా బ్లాగింగ్, ఎక్కడ ఉంది ఇక్కడ చూసుకోండి. ప్లగిన్స్ తర్వాత బ్లాగింగ్ బేసిక్ ఉంది, తర్వాత సర్వీసెస్ తర్వాత సర్వీస్ వెబ్సైట్, బ్లాగింగ్ బేసిక్ వెబ్సైట్ సర్వీసెస్ ఎలా చేసుకోవాలి, అండ్ తర్వాత అడ్వాన్స్ బ్లాగింగ్ వెబ్సైట్ సర్వీసెస్ మీద ఉంటాయి. తర్వాత ఫుల్ బ్లాగింగ్ సైట్ కూడా ఉందన్నమాట. సో ఇది చెక్ చేసుకోవచ్చు. ఎలిమెంటర్ బేసిక్స్ ఉంది, అండ్ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ఉంది, ఎలిమెంటర్ ఫస్ట్ యూఐ మొత్తం ఉంది, దాని తర్వాత హెడర్ ఫూటర్ గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ అనిపిస్తాయి అన్నమాట. సో 1 2 3 4 క్లాస్ ఉన్నాయండి ఎలిమెంటర్, చాలా అడ్వాన్స్గా ఉంది. దాని తర్వాత సిఆర్ఓ ల్యాండింగ్ పేజ్, ఇది చాలా మెంబర్స్ లాబులు కానీ బోల్ట్ కానీ చేస్తారు, అది మీకు ఇక్కడ ఫ్రీగా తీసుకోవచ్చు అన్నమాట. అది చాలా అడ్వాన్స్గా ఉంటుంది, మీరు ఇవన్నీ నేర్చుకోవచ్చు. దాని తర్వాత ఎలిమెంటర్ తర్వాత ఈ కామర్స్ చూసుకోండి. ఐసీఆర్ఓ పేజ్, చాలామంది లాబుల్ బోల్ట్ ఇవన్నీ వాడతారు కదా, అవంతా ఫ్రీగా నేర్చుకోవచ్చు. అది నేను చెప్పాను ఎట్లా చేయాలో. చాలామంది ఏజెన్సీ కట్టాల్సిన అవసరం లేదు.
అండ్ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ చాలా అడ్వాన్స్లో ఉంటుంది, చూసుకోవచ్చు. ఎలా ఉంటుంది, బేసిక్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటుంది, తర్వాత అడ్వాన్స్ లెవెల్లో ఈ కామర్స్ వేరియబుల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎట్లా చేసుకోవాలి, అండ్ తర్వాత ఈ కామర్స్ కూపన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, అండ్ తర్వాత షిప్పింగ్ డీటెయిల్ చాలా అడ్వాన్స్ అనమాట. సో 1 2 3 4 క్లాసెస్ ఉన్నాయన్నమాట. అర్థమైంది కదా. ఈ 4 క్లాసెస్ మీరు అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుంటారు. అండ్ తర్వాత వైబ్ కోడింగ్ కూడా ఉందండి. సో ఒకటే కాదు, వైబ్ కోడింగ్లో ఎలా చేయాలి కూడా ఉంది అనమాట. సో అది. అండ్ తర్వాత వైబ్ కోడింగ్లో కూడా చూసుకోవచ్చు, ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది, అండ్ తర్వాత లైవ్గా డిప్లాయ్ ఎలా చేసుకోవాలి, ఫ్రీగా వెబ్సైట్ ఎలా డొమైన్ చేసుకోవాలని ఉంటుంది. అంటే ఫ్రీగా ఎలా పబ్లిష్ చేసుకోవాలి వెబ్సైట్ని, లాగులు కానీ బోల్ట్ కానీ ఇలాంటి వైబ్ కోడింగ్ టూల్స్లో మీరు వెబ్సైట్ బిల్డ్ చేసి దాన్ని ఎలా లైవ్గా చేసుకోవాలని ఉంటుంది. అది నేను ఫ్రీగా చేసుకోవచ్చు, అది ఎలా చేయాలో మెథడ్ చూపించాను. అండ్ తర్వాత మనీ ఎర్నింగ్ మెథడ్స్ ఎలా ఎన్ని రకాలు ఉంటాయి, ఎట్లా ఏం చేసుకోవాలని కూడా ఉంటుంది. ఆ తర్వాత డిజిటల్ ప్రొడక్ట్స్ నేను ఆల్రెడీ నా ప్రూఫ్ చూపించాను మీకు, ఇక్కడే ఉంది కదా ఎర్నింగ్ మెథడ్స్ ఉంది, మీరు చూసుకో 70,000 80,000 దాకా ఉంది, 70,000 దాకా ఎర్నింగ్ ఉంది కదా. సో కనిపిస్తాయి అన్నమాట, 75,000 దాకా వచ్చినాయి కదా, అవి నిజమా ఫేకా, నిజమే కదా. సో అట్లా ఏం చేసుకోవచ్చు, మీరు కూడా ఏం చేసుకోవచ్చు. ఈ 2 వీడియోస్ ఉన్నాయి, ఇందులో మీరు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రోడక్ట్ ఎలా లిస్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలో డీటెయిల్గా ఉంటుంది అనమాట. అవి 2 పార్ట్స్లో నేను కవర్ చేశాను. ఆ తర్వాత మా కోర్స్ డీటెయిల్స్ మొత్తం చూసుకోవచ్చు, ఎలా ఉంటాయి స్టూడెంట్స్. ఆ తర్వాత మీకు బెనిఫిట్స్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది కదా. సో ఆల్రెడీ వెబ్సైట్ డిజైన్లో మీరు మంత్లీ అయితే బ్లాగింగ్ ఎర్న్ చేసుకుంటారు. ఆ తర్వాత డిజిటల్ ప్రోడక్ట్స్ 30,000 నుంచి 1,00,000 వరకు. 1,00,000 ఇప్పుడు 30,000 బ్రేక్ అవుతుంది, నాకైతే అయింది కదా 70,000 దాకా బ్రేక్ అయింది. మీకు 70,000 కాకుండా అట్లీస్ట్ 30,000 50,000 దాకా అట్లీస్ట్ 1 మంత్లో వేసుకోవచ్చు కదా. సో అది. అండ్ తర్వాత ఇప్పుడు నాకన్నా బెటర్ కూడా చేయొచ్చు, అది పెద్ద విషయమేం కాదు. మీకు తెలిసి ఉండాలి కరెక్ట్గా సెల్ చేయాలి, అవన్నీ ప్రాక్టీస్ అవుతుంది. ఆ ప్రాక్టీస్ మీ మీద కష్టపడి ఉంటుంది, మేమైతే ఫుల్గా చెప్తున్నాం, మీరు డిజైన్ చేసుకొని మీరు ఏం చేసుకుంటే చాలు అంతే. ఆ తర్వాత ఎర్న్ మనీ విత్ 8,000 నుంచి ఈ కామర్స్ బిజినెస్ చేస్తే మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ కామర్స్ కంటెంట్ ఉంది కదా, ఆ 5 క్లాసెస్ ఉన్నారనుకో, మీరు 8,000 నుంచి 10,000. ఇది బేసిక్ అండి. జనరల్ చెప్పాలంటే కావాలంటే మీరు ట్రై చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక ఈ కామర్స్ వెబ్సైట్కి లైక్ షాపింగ్ పేజ్ కానీ, కొన్ని విజిటర్స్ పేజ్ కానీ, పేమెంట్ గేట్వేస్, కార్ట్ పేజ్, ఇట్లా కొన్ని పేజ్ యాడ్ చేసుకొని, అండ్ తర్వాత ప్లగిన్స్, పేమెంట్, షిప్పింగ్ డీటెయిల్స్ ఇవన్నీ యాడ్ చేసి సర్వీస్ ప్రోడక్ట్ పేజ్ యాడ్ చేసుకొని చేస్తే ఎంతవరకు ఛార్జ్ చేస్తారో ఒకసారి సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. దీనికన్నా 10 టైమ్స్ ఉంటుంది. ఓకే, యావరేజ్ చెప్తున్నా 15,000 నుంచి 25,000 40,000 దాకా ఛార్జ్ చేస్తాను. ఇంకా కొంత అయితే ఇంకెక్కువనే ఉంటుంది అనమాట. సో అది నేను అన్ని ఇక్కడ చెప్పిన, కూపన్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను, కూపన్ జనరేట్ ఎలా చేసుకోవాలో చెప్పాను, అండ్ డిస్కౌంట్స్ ఎలా పెట్టుకోవాలో చెప్పాను. అడ్వాన్స్లో ఉంటుంది, పేమెంట్ గేట్వేస్ ఉంటాయి, తర్వాత షిప్పింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇంత డీటెయిల్స్ ఎవరు చెప్పారండి, అంత డీటెయిల్స్ చెప్పాను. సో మీరు ఒక్క కోర్స్ ఆ వెబ్సైట్ ఈ కామర్స్ బిజినెస్ చేసినాము, మీరు సర్వీస్ ఏజెన్సీస్, చాలామంది ఏజెన్సీ ఎలా ఉంటారంటే, మేము కూడా అదే ఎలా చేస్తామంటే, వెబ్సైట్ డిజైన్ చేసిన తర్వాత మంత్లీ ఛార్జ్ కూడా చేస్తాం. అంటే మంత్లీ మీకు మీ వెబ్సైట్కి ఏమైనా ఏ ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటామని చెప్తాం. బట్ ఏం రాదు యాక్చువల్లీ, బట్ మేము చూసుకుంటామని చెప్తాం. దానికి మళ్ళీ సర్వీస్ ఛార్జ్ 1,000 రూపాయలు 500 దాకా ఉంటుంది పర్ మంత్కి, అట్లా కూడా ఛార్జ్ చేస్తాం. సో అట్లా కాకుండా మీరు ఒకసారి నేర్చుకున్నారు అనుకో, మీరే ఓన్గా వెబ్సైట్ డిజైన్ చేసుకుంటారు, ఐసీఆర్ఓ బిల్డ్ చేసుకుంటారు, ఒక ఒక ఎకనామీ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఈ కామర్స్ కానీ, ఒక బ్లాగింగ్ కానీ, ఇట్లా అన్నీ మీరు విధాలు ఏం చేసుకోవచ్చు అనమాట. సో అది. అండ్ చాలా వరకు ఏం చేసుకోవచ్చు, ఒక దగ్గర కాదండి. ఇప్పుడు మీరు సర్వీస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఎర్నింగ్ మెథడ్స్ బ్లాగింగ్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ కామర్స్ బిజినెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే మీరు వేరే వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. అంటే ఇట్లా చాలా మెథడ్స్ అనమాట, అవన్నీ మీరు ఏం చేసుకుంటారు. ఆ తర్వాత మీరు నిజంగా వైప్ కోడిన తర్వాత మీరు బ్రాండ్ కూడా స్కేల్ చేయొచ్చు. ఇది ఎందుకు నా దూరంగా అదే వైప్ కోడింగ్ కదా, ఈ వెబ్సైట్ కూడా వైప్ కోడింగ్ చేసినాను. సో మీరు చూసుకోవచ్చు, ఇది ఎంత అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది, చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది అన్నమాట. సో అది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, అండ్ ఎలా ఏం చేసుకోవచ్చు, మనీ ఎర్నింగ్ మెథడ్స్ ఏముంటాయి. ఓకే, పర్ మంత్కి ఎలా ఉంటాయి, 15,000 దాకా. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేస్తే 15,000 నుంచి 20,000 దాకా వస్తాయి అంటారు. నిజంగా ఇంతకంటే ఎక్కువ కూడా వస్తాయి అన్నమాట. సో ఇంతే కాదు, ఇంకా ఎక్కువ వస్తాయి. అండ్ తర్వాత ఎర్న్ మనీ విత్ అఫిలియేట్ వెబ్సైట్స్. ఇప్పుడు మీకు ఈ కోర్సులా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ కోర్సులా అఫిలియేట్ ఇక్కడ ఉంది కదా, ఈ కామర్స్ వెబ్సైట్లో ఇక్కడ అఫిలియేట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ అఫిలియేట్ వెబ్సైట్ చేయొచ్చు కదా, ఎర్న్ మనీ విత్ అఫిలియేట్ వెబ్సైట్స్. సో ఇక్కడ 15,000 నుంచి 20,000 దాకా సంపాదించవచ్చు. ఇంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు, చాలామంది సంపాదిస్తారు. అది ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో ఈ కామర్స్ వెబ్సైట్లో ఇక్కడ వేరియబుల్ ప్రోడక్ట్, అఫిలియేట్ ప్రోడక్ట్, గ్రూప్ ప్రోడక్ట్. ఇక్కడ అఫిలియేట్ ప్రోడక్ట్ కూడా ఉంది కదా, మీరు అది కూడా నేర్చుకోవచ్చు కదా. అంటే మీరు అది కూడా నేర్చుకుంటే ఇక్కడ అది కూడా వెబ్సైట్ చేయొచ్చు కదా. సో అదన్నీ. అండ్ తర్వాత అదేందో తెలియకపోతే కోర్సు డీటెయిల్గా చూడండి, మీకు తర్వాత తెలుస్తుంది. అండ్ ఎర్న్ మనీ విత్ ఫ్రీలాన్సింగ్. ప్లగిన్కి చాలామంది కోర్స్ తీసుకున్న వాళ్ళకి ప్లగిన్ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఆ ప్లగిన్ కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. అంటే అది కూడా మేము ఫ్రీగా ఉంటుంది. మీరు వాట్సాప్లో గ్రూప్ జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయితే మీకు ఇక్కడ పిన్ మెసేజ్ ఉంటుంది. ఈ వాట్సాప్ ప్రోడక్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఈ ఎలిమెంటరీ ప్రో ప్లగిన్ ఉంది కదా, సో ఇది చూసుకోవచ్చు అనమాట. పిన్ చేసినా కదా, సో ఈ పిన్ చేసింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ప్లగిన్ షేర్ చేస్తాను, మీరు ఫ్రీ టైంలో చూసుకోవచ్చు. ఓకే, ప్లగిన్ ఎంత ఉంటుంది అంటే 800 నుంచి మీదనే ఉంటుంది పర్ మంత్కి, 800 నుంచి 1,400 దాకా ఉంటుంది. అది మీకు ఫ్రీగా దొరుకుతుంది. అది 1 మంత్ కాదండి, లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది అనమాట. సో అది. సో మీకు చాలా మనీ సేవ్ అవుతున్నట్టు.
ఓకే. ఆ తర్వాత వైప్ కోడ్ మీద బ్లాగింగ్ ఏం చేసుకోవచ్చు, ఆ వైప్ కోడ్ మీద బ్రాంచ్ కాన్స్కి వెళ్ళి చేయొచ్చు. ఎర్న్ మనీ విత్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ప్రాజెక్ట్ బేస్డ్, అంటే మీరు ప్రాజెక్ట్ చేస్తే కూడా మీరు 15,000 వరకు ఏం చేసుకోవచ్చు. 15,000 20,000 ఇది ఎట్లా లెక్క చేసుకున్నా మీరు 30,000. నేనేం చెప్పిన మీకు గ్యారంటీగా 30,000 నుంచి 1,00,000 ఎలా ఏం చేసుకోవాలని చెప్పిన. ఓకే. ఇక స్టార్టింగ్లో ఉంది కదా, సో నేను చెప్పిన మాట తప్పదండి. ఇక్కడ చూసుకోండి, ఈ వీడియో కాదు ఇక్కడ ఉంది అన్న ఫస్ట్ వీడియో ఉంటుంది ఇక్కడ. సో నెలకు 30,000 నుంచి ₹1,00,000 ఎట్లా సంపాదించడం ఇలా, ఈ కరెక్ట్ క్యాప్షన్ పెట్టాను అండ్ కరెక్ట్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. నేను ఏదో తప్పుగా చెప్పట్లేదు అండ్ ఇది ఫేక్ వీడియోస్ అయితే కావు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మీరు కనీసం ఒక 3,000 నుంచి సరే ఇప్పుడు మీరు ఒక 4-5 మంది పట్టుకున్నారు, 10,000-15,000 వస్తాయి. సరే 10,000 అనుకోండి. ఈ బ్లాగింగ్లో అయితే స్టార్టింగ్లో ఉంటారు కదా, ఫస్ట్ 3 మంత్స్ అయితే పెద్ద ఏం రాదు. సో ఫస్ట్ 3 మంత్స్ ఏం రాదు, నెక్స్ట్ 3 మంత్స్లో అయితే మీకు 3,000 నుంచి 5,000 మధ్యలో వస్తుంది. సరే ఇంకా 3 మంత్స్ తర్వాత మీరు ఏం చేస్తే 5,000 నుంచి 8,000 తర్వాత 10,000 12,000 ఇట్లా జనరేట్ అవుతుంది అనమాట పర్ మంత్. ఒకసారి సెట్ అయింది అనుకో మీకు రెవెన్యూ వస్తూనే ఉంటుంది అనమాట. యూట్యూబ్ కంటే ఎక్కువ రెవెన్యూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి బ్లాగింగ్స్లో. బట్ ఇప్పుడు రీసెంట్గా చార్ట్ వల్ల తగ్గింది, బట్ పర్లేదు మీకు రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు మంచి రెవెన్యూ అయితే వస్తుంది. అది ఎలా చేయాలో కూడా ఉంటుంది. అందులో కూడా మీకు మంత్లీ అన్నగానే ఒక 5,000 నుంచి చేసుకున్నాను, యావరేజ్ 5,000 తీసుకోండి. ఇక్కడ 10,000, ఇక్కడ 15,000, మనకు 15,000 వచ్చింది. అండ్ డిజిటల్ ప్రోడక్ట్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో సపరేట్ ఎన్నైనా 30,000 బ్రేక్ చేసుకోవచ్చు, ఒక్కదానే బ్రేక్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఆ తర్వాత మీకు ఏమైనా సర్వీసెస్ చేసినారు అందులో కూడా మీరు ఒక 8,000, సరే సర్వీస్ వెబ్సైట్ అన్నా కానీ మీరు అందులో కూడా ఏం చేసుకోవచ్చు. సో అది. ఆ తర్వాత అఫిలియేట్ వెబ్సైట్ కూడా చేసుకుంటే మీకు కనీసం 2,000 3,000 అని స్టార్ట్ చేసుకోవచ్చు. అందులో కూడా మంచి చిన్న మంత్లీ అంత సేల్స్ కావు స్టార్టింగ్లో. ఒక 3 మంత్స్ లోపల పెద్ద సేల్స్ కూడా కావు, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ మీరు చేస్తారు. సో అది మీరు బిల్డ్ చేసుకోవడానికి సెట్ చేసుకోవడానికి 1 మంత్ పడుతుంది. మీరు ఫాస్ట్ చేస్తే మీకు 1 వీక్లో కూడా పడిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేసి మీరు చేయగలిగితే వస్తుంది అనమాట. సో అది కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ బ్రాండ్స్ స్కేల్ చేసుకోవచ్చు. ఇక్కడ రెవెన్యూ ఏం లేదు, ఇక్కడ చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ బేస్గా చేస్తే మీరు ఒకరిద్దరు చేసినా మంచి రెవెన్యూ వస్తుంది అనమాట. సో అది. ఆ తర్వాత ప్లగిన్ అయితే మీకు ఫ్రీ ఉంటుంది, ఇది వదిలేసేయండి. అండ్ ఎలిమెంటల్ ఇదంతా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎంత కాదన్నా నేను ఎంత చెప్పిన 10 15 20,000 దాకా యావరేజ్ ఉంది. ఓకే. కానీ ఇక్కడ ఒక్క దాంట్లో చూసుకోండి 20-25,000 దాకా ఉన్నాయి కదా ఇవన్నీ. అండ్ ఇది ఒక్క దాంట్లో చూసుకోండి, ఎర్న్ మనీ విత్ డిజిటల్ ప్రోడక్ట్. ఇది ఒక్క దాంట్లోనే మీకు 30,000 నుంచి 1,00,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అర్థమైంది కదా. సో డిజిటల్ ప్రోడక్ట్ ఒక్కటి నేర్చుకోండి, మీకు చాలా రెవెన్యూ అయితే స్ట్రీమ్ అయిపోతుంది, ఇన్కమ్ వస్తుంది. సో ఇదో ఫేక్గా చెప్పడం అంతా కదన్నమాట. సో నాకు రెవెన్యూ ఉంది కదా, నేను ఏదో ఫేక్ చెప్పడం ఎందుకంటే నా దాంట్లో ఉంది ఆల్రెడీ. సో అర్థమైంది కదా. సో అట్లా. అండ్ తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మీకు ఏమన్నా నేర్చుకోవచ్చు అంటే ఈ క్వశ్చన్స్ కూడా మీకు డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ సర్టిఫికేట్ ఒకటి లేదు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకు ఉంటుంది, బట్ ఇక్కడ ఓన్లీ వెబ్సైట్ డిజైనింగ్ వాళ్ళకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్ తప్ప మిగతా అన్ని మేము కమిట్ చేసినవి ఉంటాయి. అండ్ ఇంకోటి డ్రాప్ షిప్పింగ్, ప్రింట్ అండ్ డిమాండ్ 2 రాలేవు, ఆ 2 పెట్టలేదు ఇక్కడ. ఆ 2 కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాం రీసెంట్. ఇంకా ఈ బ్యాచ్ నడుస్తుంది, లైవ్ బ్యాచ్ నడుస్తుంది. అది అయిపోయిన 1 మంత్లోనే అప్లోడ్ చేస్తాం, అంటే జనవరి ఎన్నికల్లో మేము ఆ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసి మేము గ్రూప్లో మెన్షన్ చేస్తాం, మీరు గ్రూప్లో యాక్టివ్ ఉండండి. అప్పుడు ఇక్కడ అప్లోడ్ చేసి మోడల్ 4లో అప్లోడ్ చేసి మేము గ్రూప్లో యాడ్ చేస్తాం, అప్డేట్ చేస్తాం. మీరు ఎప్పటికీ అప్డేట్ చేయండి. ఆ తర్వాత మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు అంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ కావచ్చు. ఓకే. ఈ రెండిట్లో మీరు కాంటాక్ట్ కావచ్చు. లేకపోతే మా ఇన్స్టాగ్రామ్లో లింక్డ్ఇన్ పేజ్ కూడా చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కనిపిస్తుంది. ఓకే. ఒకసారి చూపిస్తాను, ఒకసారి ఎలా ఉంది అని ఓపెన్ లింక్ చూపిస్తాను. ప్రతి ఒక్కటి మీకు చూపించారు కదా. ఆ తర్వాత మాకు యూట్యూబ్ ఛానల్ కూడా చూసుకోండి, మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కనెక్ట్ అవ్వచ్చు. సో 7 వీడియోస్ 75 సబ్స్క్రైబర్స్. సో సబ్స్క్రైబర్స్ వదిలేసేయండి, 7 వీడియోస్ అయితే మేము ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఓకే. ఇవన్నీ మీకు ఎలా ఉంటుంది అంటే దాని తర్వాత మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చూసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ 150 ఫాలోవర్స్ ఉన్నారు, పర్లేదు మీకు కనిపిస్తుంది కదా. సో ఇదైతే మా కంటెంట్. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఛానల్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇదే వాట్సాప్ గ్రూప్. ఓకే. వాట్సాప్ గ్రూప్లో మీకు పేమెంట్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్ వస్తుంది, గ్రూప్లో జాయిన్ కావాలి. ఆ తర్వాత ఇక్కడ డీటెయిల్గా చెప్పిన వాళ్ళు. ఆ తర్వాత లింక్డ్ఇన్ పేజ్ కూడా ఉంది, ఒకసారి ఇది క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. ఇది కనిపిస్తుంది అనమాట. మీరు మమ్మల్ని ఏమైనా డౌట్ ఉంటే కనెక్ట్ కావచ్చు అనమాట. సో ఆ లోపల మీరు చూపిస్తారు. ఇంకేమైనా ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవచ్చు, రిఫండ్ అండ్ పాలసీ ఉంటాయి, ప్రైవసీ పాలసీ ఉంటుంది. మీకు ఏమైనా కాంటాక్ట్ వచ్చింది అనుకో, ఇది మా కంపెనీ నేమ్ అనమాట, కంపెనీ జీమెయిల్ ఐడి అండ్ కంపెనీ ఫోన్ నెంబర్, ఈ వాట్సాప్ కాంటాక్ట్ కావచ్చు. అది కాంటాక్ట్ అయినా ఒకటి అండ్ ఇది కాంటాక్ట్ అయినా పర్లేదు. ఇదైతే కాంటాక్ట్ అండి, ఇది ఎప్పటికీ మాకు లైవ్ ఉంటుంది అనమాట. వివరంగా ఉంటుంది, బట్ ఇది బిజినెస్ అనమాట. మేము మెసేజ్ చేయండి, మీకు ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది. మీరు కావాలంటే దీంతో చార్జ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మా టీం వాళ్ళు మళ్ళీ మీకు చూసుకొని రెస్పాండ్ అవుతారు, కొంచెం టైం పడుతుంది మేము చూసుకొని. బట్ ప్రజెంట్ అయితే మీరు మెసేజ్ చేయగానే మీకు ఆటోమేటిక్ రెస్పాండ్ వచ్చేది మాత్రం, కాంటాక్ట్ వచ్చేది మాత్రం ఆటోమేటిక్ రెస్పాండ్ వస్తుంది. అంటే మాది వాట్సాప్ సిఆర్ఎం నుంచి మీకు ఆటోమేటిక్ వస్తుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు డిమెట్ అఫీషియల్ ఉంది, ఈ జీమెయిల్కి మాకు అడగవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎలా ఉంటుంది ఏంటి అని. సో కంప్లీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి మా లింక్డ్ఇన్ పేజ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ చూసుకోవచ్చు మా పేజ్, ఇక్కడ నా పేరు ఉంది. ఇప్పుడు ఇది ఇమేజ్ నాదే కదండి, ఇది నాదే, కాకపోతే ఒక 6 years బ్యాక్ది. సో నేను ఎన్ఐటి త్రిచల్ ఉన్నప్పుడు ఇది. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి, ఇది నాదే, బట్ ఒక 6-7 years బ్యాక్.
ఓకే. ఆ తర్వాత ఇక్కడ కనెక్షన్ చూసుకోవచ్చు. ఇది నా కంపెనీ నేము అండ్ ఫౌండర్ ఆఫ్ అందరూ ఇచ్చే మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఫేక్ అయితే కాదు, కంప్లీట్గా జెన్యూన్ మార్కెట్, జెన్యూన్ కంపెనీ. మీరు కావాలంటే మా డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. గూగుల్లో సెర్చ్ చేసినా కనిపిస్తుంది, పందిరి డిజిటల్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అని. కంపెనీ నేమ్ సెర్చ్ చేసినా మాకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మా సర్వీస్ ఏంటి, మేము ఏం చేస్తాం, డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఇట్లా మీకు మా డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. మీరు ఇక్కడ వెళ్ళి చెక్ చేసినా కనిపిస్తుంది. ఇక్కడ మా డిఎంఐటీ వెబ్సైట్ ఉంది అండ్ మా ఫోన్ నెంబర్ ఉంది, కంపెనీ ఫోన్ నెంబర్ ఉంది, మా కంపెనీ జీమెయిల్ ఐడి కూడా ఉంది. సో అర్థమైంది కదా. ఇక్కడ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్ కంపెనీ వీడియోసే ఉంటాయి. మేము ఇది ఫేక్ చేయడం కాదు. మేము ఫేక్ చేస్తే మాకు రెప్యుటేషన్ అవుతుంది. సో మేము ఇక్కడ ఫేక్ చేయడానికి ఏం లేదు, మీకు కంప్లీట్గా నమ్మకం మీదనే చేస్తాం. అండ్ ఇక్కడ ట్రస్ట్ బేస్ మీదనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ బేస్ ఏమని అనుకోండి, బట్ ఇక్కడైతే మేము కంప్లీట్గా మేము చెప్పింది అయితే చెప్పినట్టుగా చేస్తాం. ఓకే, మేము ఏదో ఫేక్గా ప్రామిస్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇంత పెద్ద అడ్వాన్స్ లెవెల్ కోర్సు 15,000 కోర్సు మేము 10,000కి ఇస్తున్నాం. అందులో కూడా మేము వెబ్సైట్ డిజైన్ కోర్సు అది 1000 రూపాయలకి అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ మేము ఇక్కడ ఫేక్ చేయడం ఇవన్నీ ఏం దొరకాయి అనమాట. సో ఇక్కడ చూసుకోండి, మా డీటెయిల్స్ కూడా చూసుకోండి. మా స్టూడెంట్స్ కూడా ఎలా ఏం చేసుకోరు, 60 మెంబర్స్ ఉన్నారు కదా, చూసుకోవచ్చు అనమాట. వాళ్ళందరూ ఎట్లా ఏం చేసుకోరు కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేస్తాను, ఇది మీకు చూసుకోవచ్చు. కానీ కంటెంట్ అయితే సేమ్ ఉంటుంది. మీరు డౌట్స్ ఉంటే మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదే అండి కోర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మా టీం వారిని చేసుకోండి. ఓకే, ఇది కంప్లీట్ కోర్సు, ఇంకా మీ చేతిలో ఉంది. మీరు డబ్బులు సంపాదించాలంటే నేర్చుకోవాల్సిందే, రిస్క్ తీసుకోవాలి తప్పదు. బట్ ఎంత అండి, ఫేక్ చేయాల్సిన అవసరం మాకేముంది చెప్పండి. కంపెనీ పెట్టి ఇంత రిజిస్ట్రేషన్ లీగల్గా పెట్టుకోండి, ఇంత ట్రైనింగ్ బ్యాచెస్ రన్ చేసుకుంటా, మేము మీకు దగ్గర డబ్బులు 1000 రూపాయలు తీసుకొని మేము చేసుకుంటాం చెప్పండి. సో డబ్బులు ఏదో 10,000 25,000 30,000 తీసుకుంటున్నామో అదో మోసం చేసినాం, మేము చెప్పింది కమిట్మెంట్ ఇవ్వలే అనుకోనికి వస్తుంది. కానీ ఈ 1000 రూపాయల కోర్స్ కానీ మేము ఇంత ఇస్తున్నాక మీరు ఇంట్లో మోసం చేయడానికి ఏమున్నదండి. సో మోసం ఫేక్ ఇలాంటివి చెప్పకండి నాకు, మీరు కష్టపడి నేర్చుకోండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే మా టీం వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారంటే మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకో, ప్రాక్టీస్ ఉత్తనే డౌట్ అడగదు, ముందే చెప్తున్నా. మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు వర్డ్ప్రెస్లో మీకు ఫ్రీ ఉంటుంది కదా, ఇక్కడ వర్డ్ప్రెస్లో మేము ఫ్రీ ఇస్తున్నాం. సో ఈ వర్డ్ప్రెస్లో మీకు ఫ్రీ ఉంటుంది. అంటే మీ కోర్స్ ఇది డైలీ క్లాస్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఈ వర్డ్ప్రెస్తో ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్పాము. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకో మాకు రెస్పాండ్ కండి. సార్ నాకు ఇది చేస్తున్నా, నాకు ఇలా డౌట్ వచ్చిందని మాకు రెస్పాండ్ కానీ వాట్సాప్లో మెసేజ్ చేయండి, మా టీం వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతుంది. ఓకే, మీకు ప్రాబ్లం ఏందో ఐడెంటిఫై చేసి మీకు ఏమన్నా డౌట్ ఉందనుకో స్క్రీన్ షేర్ చేస్తాం, మేము జూమ్ లింక్ పంపిస్తే స్క్రీన్ షేర్ చేసుకొని మీ డౌట్ క్లారిఫై చేస్తాం. ఇక్కడ దాకా క్లియర్ కదా. సో ఇది మేము 100% చేస్తాం. మాకేందంటే మీరు ఖచ్చితంగా రెండు మెథడ్ చేయాలి. మాకేందంటే ఇంత తక్కువ బడ్జెట్లో మేము చేస్తున్నామంటే మాకు మీ నుంచి జెన్యూన్ ఫీడ్బ్యాక్ కావాలి. పలానా దగ్గర నేర్చుకున్నాము, నేను డబ్బులు సంపాదిస్తున్నా, ఇది ఫేక్ కాదు, ఒక జెన్యూన్ అని మాకు జెన్యూనిటీ కావాలి. అర్థమైంది కదా. సో ఇది ఒక బిల్ చేస్తున్నా, ఇది ఫేక్ అయితే కాదు, 100% జెన్యూనే. మీరు మా కంపెనీ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఏదో ఫేక్గా చెప్పడం చిన్న అయితే కాదు, కంపెనీ ప్రోడక్ట్ బేస్ మీద ఉంది. మీరు డీటెయిల్గా అన్ని చెక్ చేసుకొని తీసుకోండి. నేను ఫోర్స్ అయితే చేయట్లేదు, ఇది మీ ఇష్టం. డబ్బులు సంపాదించాలి, మీరు ఏం చేసుకోవాలంటే మీ ఇష్టం. ఓకే, ఇక డిసిషన్ మీ చేతి ఉంది. కొత్త సంవత్సరం కదా, మీకు ఏం చేసుకోవాలి. నేను జాబ్ చేస్తున్నా, నాకు సపరేట్గా నేను ఏం చేసుకుంటా అంటే నేర్చుకోండి. ఇంకోటి చాలామంది అంటారు, నాకు మొబైల్ ఉంది కదా, ల్యాప్టాప్ లేదు కదా అంటే, ల్యాప్టాప్ ఉంటే ప్రాక్టీస్ చేయడానికి బెటర్ ఉంటుంది. మొబైల్లో ప్రాక్టీస్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. బట్ బ్లాగింగ్ మొబైల్ ఏంటంటే వర్డ్ప్రెస్ కాకుండా డిజిటల్ ప్రోడక్ట్ అయితే సెల్ చేసుకోవచ్చు. బట్ ల్యాప్టాప్ ఉంటేనే చాలా బాగుంటుంది. మీకు ల్యాప్టాప్నే బెటరు. డిజిటల్ ప్రోడక్ట్ అయితే ఒకటి మొబైలే సరిపోతుంది. అండ్ వెబ్సైట్ కోసం అయితే వైట్ కోడింగ్ సెట్ అవుతుంది. ఈ రెండే ఉంటాయి అనమాట మీకు. అండ్ మిగతా ఇవన్నీ అయితే ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ల్యాప్టాప్ ఉంటేనే సరిపోతుంది. ల్యాప్టాప్ లేకున్నా సెకండ్ హ్యాండ్ అయినా తీసుకోండి. డెల్ కానీ హెచ్పి కానీ లెనోవో ఉంటాయి కదా, అవి తీసుకోండి. నో ప్రాబ్లం. అండర్ 30,000 నుంచి 50,000 మధ్యలో దొరుకుతాయి. మీరు ఏమైనా తీసుకున్నా పర్లేదు, మంచి రెవెన్యూ ఉంటుంది అందులో. ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయడానికి పర్లేదు, మనకు జీబీ ర్యామ్ 4 GB నుంచి 8 GB ఉన్నా పర్లేదు. మంచి జీపీ ఉన్న కార్డు తీసుకొని ల్యాప్టాప్ తీసుకొని సరిపోతుంది. ఓకే, మీకు వెబ్సైట్ అయితే మంచిగా ఉండాలి, మంచిగా చేయండి, మీరు రెవెన్యూ చేయండి. మాకు మీ నుంచి జెన్యూన్ ఫీడ్బ్యాక్ కావాలి. సార్ నేను ఇంత మీ దగ్గర నేర్చుకున్నాను, నేను సపరేట్గా ఏం చేస్తున్నాను ఫీడ్బ్యాక్ కావాలి. అదొకటే మాకు మీ నుంచి కావాల్సింది. హ్యాపీగా ఉండాలన్నమాట. సో 1000 రూపాయలే కదా, పోయిన పర్లేదని మేము లాంచ్ చేసినాం. ఇక 1000 రూపాయలు ఎక్కువ నాకు డిస్కౌంట్ కావాలంటే ఇక తీసుకోకండి మీరు. ఇంకా ఇంత క్లీన్ చెప్పడానికి ఎవరు చెప్పడం అనమాట. సో బయట 25,000 30,000 నేర్చుకునే దాంట్లో ఉంటుంది అన్నమాట. ఇంత అడ్వాన్స్ లెవెల్ కోర్స్ మేము ఇది మీకు 1000 రూపాయల కార్డు ఇస్తాం. ఇది మీరు గ్రాప్ చేసుకోండి. ఇంకా ఇది రికార్డింగ్ క్లాస్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు వాట్సాప్ కూడా మెసేజ్ చేసుకోవచ్చు. ఇది లైవ్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి, లైవ్ బ్యాచ్ రికార్డింగ్ క్లాస్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. కోర్స్ తీసుకున్న వాళ్ళు ఒకసారి మా స్టూడెంట్స్ రివ్యూ చూడండి. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్ నడుస్తున్న వాళ్ళు రివ్యూ చూడండి. శైలేష్ గారు వాళ్ళు చూడండి, వాళ్ళు మా సైడ్ నుంచి పర్ఫెక్ట్ ఉంది, అతని సైడ్ నుంచి కొంచెం డిలే ఉందని చెప్తుండ్రు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు, భాస్కర్ గారు, వాళ్ళని చూడండి, వెరీ గుడ్ సార్. వాళ్ళ రివ్యూ చూడండి ఎట్లా ఉన్నాయి. నేనేం అడగట్లేదు, జస్ట్ మీ ఉన్న ఒపీనియన్ చెప్పండి అని చెప్పిన. వాళ్ళ రివ్యూస్ జెన్యూన్గా ఇస్తారు. వాళ్ళు ఎంతవరకు ఏం చేస్తే ఛాన్స్ ఉంది, వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది అనిపిస్తుంది. సో లక్ష్మి తను చూడండి ఎంత పెద్ద చార్ట్ చేసింది. సో కనిపిస్తుంది కదా. సో అతని రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, తన రిక్వైర్మెంట్ వాళ్ళు ఎట్లా సంపాదించే ఛాన్స్ ఉంది, వాళ్ళు ఏం నేర్చుకుంటారని కనిపిస్తుంది.
తర్వాత అజిత్ గారు ఇతను చూడండి, తను ఎలా అప్రోచ్ అవుతుంది, తను ఎలా ప్రాక్టీస్ చేస్తే ఇట్లుంటుంది. సో ఎంబడి ప్రాక్టీస్ చేస్తే ఇట్లుంటుంది. అతను చూడండి ఎంత ఉందో, 100% వర్తీ క్లాస్ అండ్ 100% వర్తీ ప్రైస్ ఆల్సో. సో ₹1000 మేము మెయిన్ కోర్స్ అయితే తీసుకుంటాం, మీకు ఈ కోర్స్ అయితే కాదు. ఇందులో వచ్చేసి జస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ మాత్రమే. తర్వాత అర్చన కూడా చూడండి, ఇక్కడ తను ఎట్లా చెప్తుందో, తను చూడండి, తను సింగపూర్ ఉంది, తను ఎలా ప్రాక్టీస్ చేస్తుంది చూడండి. డే 1 నుంచి ఎలా ప్రాక్టీస్ చేస్తుంది, డే 2 మొత్తం ప్రతి హోస్టింగ్ ఎక్స్టెన్షన్ మొత్తం ఎట్లున్నాయి, అసలు ప్రాక్టికల్గా లైవ్ ఎలా చేస్తుంది కనిపిస్తున్నాయి కదా. సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో షూర్ అండి స్టార్ట్ కనిపిస్తుంది కదా. సో ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంది, ఎలా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎలా చేస్తారు అనేది. సో నేను ఏదో చెప్పట్లేదండి, మీకు రావాలని చెప్పట్లేదు, ఎలా చేస్తారని చూపిస్తాను. ఓకే, అండ్ తర్వాత మీరు ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను. ఇది ఒకటి ఇప్పుడు జస్ట్ డిజిటల్గా చూపిస్తున్నా, బట్ మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు నేను లైవ్గా చూపిస్తాను. ఓకే, ప్రాక్టికల్ చేసేటప్పుడు మీరే చేస్తారు ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి డిజిటల్ ప్రోడక్ట్, ఇక్కడ డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి క్రిస్మస్ వస్తుంది కదా, మీరు ఇక్కడ డబ్బులు పెట్టుకోవాలి అనుకుంటే నేను కొన్ని మెథడ్స్ చూపిస్తాను. మీరు కనీసం అనగానే ఒక 10,000 మీద అయితే సంపాదిస్తారు. అంటే ఎట్లా అనుకున్నాను, 200% అయితే రిటర్న్ తీసుకోవచ్చు. అంటే 1000 పెడితే 2,000 మీద సంపాదిస్తారు, 2,000 3,000 సంపాదిస్తారు. అట్లా మీరు ఎంత పెట్టుకుంటే అంత వస్తుంది. బట్ నేను కొన్ని మెథడ్స్ చెప్తాను. స్టార్టింగ్ అయితే మరి ముందు బడ్జెట్ మొత్తం పెట్టకండి, నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అవ్వండి. అండ్ తర్వాత బ్లాగింగ్ వల్ల కూడా మంచి రెవెన్యూ ఉంటుంది. ప్రీవియస్గా మాకు కూడా చాలా వరకు వస్తుండే, 40,000-50,000 దాకా వస్తుండే. బట్ ఇప్పుడు మేము చాలా వరకు తగ్గిపోయింది, అంటే ఏఐ వల్ల తగ్గిపోయింది. అటుగాక మేము చాలా సర్వీసెస్ మీద చేస్తున్నాం కదా. సో మాకు బ్లాగింగ్ మీద కూడా మేము ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్గా చేయట్లేదు. బట్ మాకు వస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు 18,000 నుంచి 25,000 యావరేజ్ వస్తుంది. మాకు 28 ఇట్లా వస్తున్నాయి, ఒక మంత్ అట్లా వస్తుంది, ఒక మంత్ ఇట్లా వస్తుంది. యావరేజ్ అయితే ఒక 22 నుంచి 25,000 దాకా యావరేజ్ వస్తుంది మాకు. సో మీరు కూడా చేయొచ్చు ఇట్లా. ఓకే, మాకు అంత వస్తుందంటే కనీసం మీకు 3,000-5,000 అయినా రావాలి నెలకు. సో అదే అర్థం చేసుకోండి, ఖచ్చితంగా ఉందండి. సో ఇప్పుడు చాలా వేస్ ఉన్నాయి, నేను చెప్తాను అది. తర్వాత అఫ్లైట్ వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయాలి, అఫ్లైట్ మార్కెటింగ్ కాదు, అఫ్లైట్ వెబ్సైట్ అండి. అఫ్లైట్ వెబ్సైట్లో కూడా ఎలా చేయాలి, ఎన్ని వేస్ ఉన్నాయి అందులో. మీరు స్టార్టింగ్ వచ్చేసి మీరు ఒక 3 months తర్వాత మీరు 50,000 పైన సంపాదిస్తారు. స్టార్టింగ్ అయితే ఒక 3,000 నుంచి 5,000 సంపాదిస్తారు. ఓకే, బ్లాగ్లో కూడా అమ్మతం వచ్చేసి 15,000 ఇంత రాదండి. స్టార్టింగ్లో అయితే మీరు ఒక 5,000 నుంచి 12,000, 5,000 నుంచి 6,000-7,000 సంపాదిస్తారు. స్టార్టింగ్ లెవెల్ ఒక 8,000 దాకా సంపాదిస్తారు. 3 months తర్వాత మీరు 15,000 సంపాదిస్తారు. స్టార్టింగ్ అయితే మీరు చిన్న సంపాదిస్తారు. తర్వాత డ్రాప్ షిప్పింగ్ కూడా అంతే అండి. స్టార్టింగ్లో ఫస్ట్ 3 months వచ్చేసి 8,000 దాకా సంపాదిస్తారు. ఒక 3 months తర్వాత 15,000 పైన సంపాదిస్తారు. ప్రింట్ అండ్ డిమాండ్ కూడా అంతే. తర్వాత ఈకామర్స్ అయితే చాలా అడ్వాన్స్, డే 1 నుంచే ఉంటుంది కాబట్టి మీకు కొంచెం అడ్వాన్స్లో ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ వచ్చేసి 8,000 నుంచి 15,000 వరకు సంపాదిస్తారు. మీరు ఒక క్లయింట్కి సర్వీస్ చేసినా కానీ మీరు చాలా వేసి సంపాదిస్తారు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది సర్వీసెస్ కూడా పోర్ట్ఫోలియో వెబ్సైట్కి కనీసం ఒక 1,000 రూపాయల నుంచి 5,000 చార్జ్ చేస్తారు. అండ్ అలాగే మీరు ఈకామర్స్ రన్ చేస్తే 5,000 నుంచి 15,000 స్టార్ట్ చేస్తారు. ఇది స్టార్టింగ్లో ఫస్ట్ 2 months. ఒక 3 months తర్వాత అయితే మీరు ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో 5,000 నుంచి 10,000 సంపాదిస్తారు. ఈకామర్స్ అయితే 15,000 నుంచి 20,000 సంపాదిస్తారు. సో ఇట్లా చాలా ఉంటాయి. అండ్ అలాగే క్లయింట్స్ ఎలా సంపాదించాలి, క్లయింట్స్ ఎలా పట్టుకోవాలని చెప్తాను. అండ్ ఇక్కడ కోర్స్ ఫీ వచ్చేసి జస్ట్ ₹1,000 అండి. ఫస్ట్ 50 members మాత్రమే ఉంది. ఎవరైతే మా బ్యాచ్లో జాయిన్ అయ్యారో, అంటే జాయిన్ అయ్యాక ఫీజు కొంచెం ఇబ్బంది పడతారో వాళ్ళకి మాత్రమే ఉంది ఇది. ఫస్ట్ 50 members మాత్రమే ఇది లాంచ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు 50 peopleకి అయిపోయిన తర్వాత మీ కోర్స్ ఫీ అనేది 1,500 అవుతుంది. అండ్ ఈ ₹1,000 కూడా ₹1,000 ఏం కాదు, ₹1,000 ₹100 డిస్కౌంట్ ఉంది. మీరు చూసే టైంకి మీరు ₹900 ఉంటుంది. సో ₹900 కట్టి జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు కోర్స్ ఇక్కడ పేమెంట్ చేస్తే మీరు కోర్స్ నేర్చుకోవచ్చు 20 days కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎర్న్ చేయగలుగుతారు. ఎర్న్ చేసిన తర్వాత మీరు సర్వీసెస్ కూడా ఎర్న్ చేయొచ్చు. మీరు మెథడ్స్ మీ ఓన్గా ప్రోడక్ట్ బిల్డ్ చేసుకొని ఎర్న్ చేస్తారు. తర్వాత మీరు సర్వీసెస్ రన్ చేసుకొని ఎర్న్ చేస్తారు. ఆ తర్వాత మీకు జాబ్స్ కూడా వస్తాయండి, జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీరు ఫస్ట్ 50 members ₹900 ఉంది. ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి కూడా వస్తుంది కదా, క్రిస్మస్కి. సో మీకు ఎలా కావాలి, ఎన్ని మెథడ్స్ ఏంటో నేను చూపిస్తాను. ఇలాంటి ఇప్పుడే కాదు, బిగ్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలో అని చూపిస్తాను. సో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది, మీరు నేర్చుకోండి. ఓకే, సో ఇవన్నీ చాలా అడ్వాన్స్గా ఉంటాయండి. సో నేర్చుకోండి, డబ్బులు నేర్చుకుంటే వస్తాయి. ఇవన్నీ కష్టపడి నేర్చుకుంటూనే వస్తాయి. ఆకలి ఉన్న వాళ్ళకి డబ్బు గురించి తెలుస్తుంది, ఆకలి ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ మీరు ఎన్రోల్ అయితే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవుతుంది. బట్ అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మీరు లాగిన్ చేసుకోవడానికి, మీరు తర్వాత మళ్ళీ కోర్సెస్ చేసుకోవడానికి మీకు అవుతుంది. ఒకసారి సైన్ ఇన్ చేసుకొని, ఇక్కడ సైన్ ఇన్ చేసుకొని ఎన్రోల్ కావండి. ఎన్రోల్ తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు. సో అంతే అండి. ఓకే.